హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభ వంట. మీ ఇంతకు స్వాగతం. మీకు రేపు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి నేను ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నా, అది మీకు చూపిస్తాను. చూడండి, ఇది చాలా బాగుంటుంది. నేను తమిళనాడు స్పెషల్ అనమాట. దీన్ని అడ అంటారు. మీకు రేపు చూపిస్తా. ముందు రోజు రాత్రి ఇవన్నీ నానబెట్టుకోవాలన్నమాట. ఓకే, పావు కప్పు మినప్పప్పు, గుండు మినప్పప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, చాయ్ పెసరపప్పు, 4 రకాలు పప్పులు వేసుకున్నాం. దీనికి బియ్యం 2 కప్పులు వేసుకోవాలంటే పావు కప్పుతోటే 2 అంటే ఒక అరకప్పు బియ్యం వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మంచి పౌష్టికాహారం అన్నమాట. ఇది ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్, చాలా చాలా మంచిది. దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు పోసుకుందాం. ఇలా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్ళు చాలా క్లియర్గా తేటగా వచ్చేంత వరకు కడుక్కుని ఇట్లాగా నీళ్ళతో నానబెట్టుకుంటున్నాను. ఇది ఒక రాత్రి అంతా నానాలి. నానిన తర్వాత రేపు పొద్దున ఏం చేయాలని చూస్తా. మూత పెట్టుకుందాం. హలో ఫ్రెండ్స్, చూడండి, రాత్రంతా నానబెట్టి పెట్టుకున్నాను ఈ పప్పు బియ్యం అడ కోసం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మంచిగా రుబ్బుకోవాలి. చూపిస్తాను. ఒక మిక్సీ జార్లో ఇలాగా అన్నీ కలిపి నానబెట్టాం కదా, అవి అలాగే వేసేసుకోవచ్చు. చూడండి, బ్లేడ్ లెవెల్కి వేసుకున్న 2 సార్లు రుబ్బుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు ఒక 5 మొత్తాన్ని కలిపి పిండంతటి కలిపి, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇవే నీళ్లు పోసుకుందాము. ఇందులో రుబ్బిన తర్వాత ఎలా రుబ్బాలో చూపిస్తాను. చూడండి, ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను. మంచిగా కలర్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇది 2 వాయిలుగా నేను దీన్ని రుబ్బుకున్నాను. ఇది సెకండ్ వాయి అనమాట. లైట్ కలర్లో ఉంది కదా, ఇది ఫస్ట్. మొత్తం అన్నిట్లో కలిపేసుకుందాము చక్కగా. ఇది ఇడ్లీ పిండిలా ఉంది కదా, కొంచెం జోరుగా చేసుకుందాము. ఇట్లా మిక్సీలోంచి తీసుకున్న నీళ్లు కొంచెం పోసుకుందాం. మరీ దోశ పిండిలా ఉండకూడదు, కానీ ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంటే మంచిది. ఉప్పు చూసుకోండి మీకు కావాల్సినంత. మిరపకాయలు కూడా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. నేను 5 వేసుకున్నాను కదా, మీ ఇష్టం. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. అడ ప్రిపేర్ చేసుకునేలోగా ఒక మంచి పచ్చడి చేసుకోవాలన్నమాట. ఇది చెట్టినాడులో మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేవారు, ఆవిడ నాకు నేర్పించారు. అడ చేస్తే తప్పకుండా ఈ పచ్చడి చేసుకోవాలని. ఇది చూడండి, ఒక ఇంత వెల్లుల్లిపాయ ఇంత పెద్దది ఒలిచి పెట్టుకున్నాను. ఒక 10 ఎండుమిరపకాయలు, దానికి తగినట్టుగా బెల్లం, టేస్ట్కి ఉప్పు వేసుకుంటా, అంతే. ఇవన్నీ కలిపి వాళ్ళైతే సన్నికల్లి మీద మంచిగా నూరించుకుంటారంట. మనమైతే మిక్సీలోనే వేసుకుని మెత్తగా కాటుకులా పెట్టుకుందాం. ఓకేనా? చూడండి, మిక్సీలో వేసుకునేటప్పుడు ఎండుమిరపకాయల్ని మనం ఫుల్గా వేసుకున్నాం అనుకోండి, ఈ బ్లేడ్ దగ్గర అట్లాగా నిలిచిపోతాయి. ఇలాగా కత్తిరితో ఇట్లాగా 2 కట్ చేసుకుని వేసుకుంటే ఎప్పుడు కూడా అది మంచిగా నలిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, ఉప్పు వేస్తున్నాను. ఈ మెత్తగా నలిగిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట, అంతే. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారా? కలరు చాలా చాలా మంచి కలర్ అనమాట. ఇది చాలా టేస్టీగా కూడా ఉంది. వెల్లుల్లిపాయ టేస్ట్ తోటి బెల్లం కలిసి చాలా చాలా బాగుంది. ఓకే, సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఏం తాలింపు అక్కలే వేయించాల్సిన అవసరం కూడా లేదు. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఓకే, చూడండి, పెనం మంచిగా వేడెక్కింది. ఈ పిండిని మంచిగా కలుపుకుని గరిటెలు వేసుకుంటున్నా. దీన్ని మరీ పల్చగా వేయకూడదు, అలాగని మరీ లావుగా కూడా కాదు, కానీ కొంచెం మరీ పేపర్ దోశలా ఉండకూడదు. చూడండి, దీన్ని మీరు నువ్వుల నూనె వేసుకుని కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది. లేదు, నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకే, తమిళనాడులో అయితే చాలా ఎక్కువ నూనె వేసి కాలుస్తారు. ఒక 2 తింటే సరిపోతుంది, చాలా నిండుగా ఉంటుంది. మంచి బ్రేక్ఫాస్ట్. ఓకే,
చూడండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను. ఇంత మందాన ఉంది, చూస్తున్నారా? చాలా చక్కగా లేచి వస్తుంది. ఎప్పుడు దోశలు అన్ని పక్కల లూజ్ చేసిన తర్వాతనే తీయాలి. చూడండి, బంగారు అన్నితోటి ఎంత బాగుందో ఆడ, చూస్తున్నారు కదా? చూడండి, రెండో పక్కన ఇలాగా కొంచెం మంచిగా కలర్ ఇలా వచ్చి రాగానే తీసేసుకుందాము. బంగారు అన్నితో అద్భుతమైన అడ, చూస్తున్నారు కదా? ఇంకొకటి చేసి చూపిస్తా. ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ దోశ మీదే వేసుకోవాలి. అప్పుడు అది చక్కగా ఉంటుంది, మంచిగా కాలుతుంది కూడా. ఓకే, చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా తిప్పుకుందాం. ఎంత బాగుందో. ఇంతకన్నా మాడకూడదు అస్సలు, పప్పులు కదా, అసలు చాలా క్రిస్పీ అయిపోతుంది. ఇంతకన్నా మాడకుండా చక్కగా లైట్గా వేగుతున్నప్పుడు ట్రై చేయండి, వచ్చేస్తుంది. తిరిగేసుకోండి, అంతే. చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ముచ్చటగా 3 దోశలు చేశాను అనమాట. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి చూసారా? మనం రెండో పక్క కాల్చుకునేటప్పుడు మరీ మాడకుండా, కింద కూడా మాడకూడదు, పైన కూడా మాడకూడదు. ఇలా ఫ్లెక్సిబుల్గా చక్కగా ఉండాలి దోశలు. చూడండి ఎంత బాగున్నాయో. 3 వేసుకున్నాను. ఇవి అసలు మనకి ఒక్కటి తింటేనే చాలా చాలా తృప్తిగా ఉంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది కనుక రెండోది కూడా తినాలి. ఇది తమిళనాడులో అడ అంటారు కదా, నేనైతే దీన్ని బంగారు దోశలు అంట. అంత బాగుంటాయి. చూడండి, పచ్చడి చూస్తున్నారు కదా, అద్భుతమైన పచ్చడి. ఇలాంటి పచ్చడి మీరు ఎప్పుడూ తిని ఉండరు, హోటల్స్లో కూడా దొరకదు. ఇది ఇళ్లల్లో చేసుకునేది, దట్టు చెట్టినాడులో. ఓకే, తప్పకుండా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.